నేనే మేక నోకరాజు మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పండి. హలో, వాజ్పేయి గారితో అపాయింట్మెంట్. అబ్బాయి కుదరదు, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి. ఓ మై గాడ్, సెంట్రల్ ఏసీ కాదనుకుంటాను. స్వెట్టింగ్. ఏంటండి మనలో మనమాట చెప్పండి. ఏం దాకా నుంచి చూస్తున్నాను, మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన వాళ్ళగా గిలగిల కొట్టుకుంటున్నాడు. పెళ్లి చూపులు అనగానే ఏమన్నా పూనకం వస్తుందా? అబ్బే నో, అది పూనకం కాదండి, స్విమ్మింగ్. మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు. నెత్తి మీద ఉంది చూశారు, వాక్ మ్యాన్. అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు. త్వరగా పైకి తేలమనండి, అమ్మాయి వచ్చేస్తుంది. సన్నీ, వాట్ డాడ్, హరి అద్దరు కొట్టేస్తుంటే డిస్టర్బ్ చేసావు. వాడెవడు? డాడ్ వీడియోడు మనకి లింక్ ఉన్నవాడు. హరిహరన్ ఎవరో తెలీదా? డాడ్, మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింకా? నో, దిస్ ఇస్ టూ మచ్. అబ్బి, మాకు టచ్ లేకపోయినా మా అమ్మకి మాత్రం భలే టచ్ ఉండాలి. అదిగో వస్తాడు. వాకింగ్ లో కూడా క్లోజ్ అప్ వేసుకుంటున్నారా బాబు? డాడీ, అతన్యో డాడీ పెళ్లి కూతుర్ని అతుక్కుని వస్తున్నాడు. యా, ఇట్ ఈస్ టూ మచ్. అంటే అతను అదే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. క్లోజ్నెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. యా, ఏమిటి పెళ్లి చూపులకి ఇలా రావడం ఏమిటి? నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకెలా రమ్మంటా? బాబు, అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో నచ్చ చెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్. పెళ్లికి ఒప్పించటాలు, శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను. ఎందుకు వచ్చానో తెలుసుగా? నాకెందుకు తెలియదు బాబు, ఈ గండం గట్టెక్కించవయ్యా, మా పార్ట్నర్ పరుగు పోతుంది. ఆ కుర్రాడు ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్. సరే, ట్రై చేస్తాను. చెవిలో ఏదో చెప్తున్నా డాడ్. యా, ఏం లేదండి, పెళ్లి కొడుకు ఫేస్ లో కొంచెం ఉదిత్ టచ్ ఉందని అమ్మాయితో చెప్తున్నా. నాకు ఉదిత్ నారాయణ పోల్కులున్నాయా? కొంచెం అటు తిరగండి, కొంచెం అటు తిరగండి. సైడ్ యాంగిల్ నుంచి వచ్చాం రఫీ. ఎవరో మహమ్మద్ రఫీ. ఆయన పోయాడుగా. నీ కొడుకున్నాడు కదండి. యు ఆర్ లక్కీ. ఏమిటి అలా చూస్తున్నారు? మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు. పాపం పిచ్చి వేతవా. ఓ, మీ అనుబంధాన్ని చూస్తుంటే మీలో ఒకరిని కాలపోయినందుకు నాకు చాలా బాధేస్తుంది. నాకు అసూయగా ఉంది. నా కళ్ళు చెమర్చాయి. అబ్బో, యు నో సంథింగ్, యు ఆర్ మై ఫ్రెండ్. డాడ్, ఈస్ మై ఫ్రెండ్. డాడ్, నేను మంచి స్నేహితుడిని సంపాదించాను. కీప్ ఇట్ అప్ మై సన్. ప్లీజ్ క్లోజ్ అప్ చేయద్దురా. ఫ్రెండ్, నేను ఒకటి పెట్టినా నువ్వు పెట్టకూడదు, కతికితే అతకదు. నేనే పెట్టాను. అది రూల్. ఓ, ఈ గాజులు వేసుకో. నేను వేసుకోను. పోనీ నేను వేయినా? ఏంటి వేసేది? గోడ మీద పిడక? నేను వేసుకోను. ఫ్రెండ్, నువ్వు అమ్మాయికి క్లోజ్ కదన్వి కదా, నువ్వు వేస్తే వేయించుకుంటుందా? వేయించుకుంటుంది. వేసే బాబు గాజులు. ఇలా వేయటాలు తీయటాలు నాకు చిరాకండి, నన్ను వదిలేయండి. నువ్వన్నా వేయించుకోమ్మ గాజులు. నేను వేయించుకోను. తను వేయించుకోకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. అయ్యో అమ్మి పోతాండి, అది గాజులేగా వేసే చిన్న. ఏసేయ్ గాజులు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఏసేయ్ గాజులు. వేసే బాబు. చెప్పేసి ఉంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ